దేశంలో ఇటీవల రైళ్లలో అగ్ని ప్రమాద ఘటనల వెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం ఉందన్నారు రైల్వే శాఖ అధికారులు. తమ అంతర్గత దర్యాప్తులో ఈ విషయం బయటపడిందని తెలిపారు. ఇవి ప్రమాదవశాత్తు జరిగినవి కాదని చెప్పారు. ఇటీవల రాజస్థాన్లోని అమర్పుర, కోటా, బీహార్లోని ససారాం, బెంగాల్లోని హౌరాలో 4 వేర్వేరు రైళ్లలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తో దర్యాప్తు నిర్వహించగా పలు కీలక విషయాలు బయటపడినట్లు రైల్వే శాఖ అధికారులు చెప్పారు. అమరలపుర ఘటనలో బెట్టింగ్ మెటీరియల్ కు నిప్పు పెట్టినట్లు దర్యాప్తులో తేలిందని రైల్వే శాఖ ఆఫీసర్లు తెలిపారు. హౌరాలో పెట్రోల్లో ముంచిన క్లాత్ ను తగలబెట్టిన బోగి బాత్రూమ్ లో గుర్తించినట్లు చెప్పారు. కోటాలోని రాజధాని రైల్లో సైతం బాత్రూమ్ నుంచే మంటలు మొదలైనట్లు గుర్తించామన్నారు. ససారాంలో ఖాళీ బోగిలో గుర్తు తెలియని వ్యక్తి మండే వస్తువును విసిరినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. రైళ్లలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే రైల్వే హెల్ప్ లైన్ 139 కి ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, వారి భద్రతకు రైల్వే శాఖ కట్టుబడి ఉందని చెప్పింది. దేశంలో ఇటీవల రైళ్లలో అగ్ని ప్రమాద ఘటనల వెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం ఉందన్నారు రైల్వే శాఖ అధికారులు. తమ అంతర్గత దర్యాప్తులో ఈ విషయం బయటపడిందని తెలిపారు. ఇవి ప్రమాదవశాత్తు జరిగినవి కాదని చెప్పారు. ఇటీవల రాజస్థాన్లోని అమర్పుర, కోటా, బీహార్లోని ససారాం, బెంగాల్లోని హౌరాలో 4 వేర్వేరు రైళ్లలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తో దర్యాప్తు నిర్వహించగా పలు కీలక విషయాలు బయటపడినట్లు రైల్వే శాఖ అధికారులు చెప్పారు. అమర్పుర ఘటనలో బెట్టింగ్ మెటీరియల్ కు నిప్పు పెట్టినట్లు దర్యాప్తులో తేలిందని రైల్వే శాఖ ఆఫీసర్లు తెలిపారు. హౌరాలో పెట్రోల్లో ముంచిన క్లాత్ ను తగలబడిన బోగి బాత్రూమ్ లో గుర్తించినట్లు చెప్పారు. కోటాలోని రాజధాని రైల్లో సైతం బాత్రూమ్ నుంచి మంటలు మొదలైనట్లు గుర్తించామన్నారు. ససారాంలో ఖాళీ భోగిలో గుర్తు తెలియని వ్యక్తి మండే వస్తువును విసిరినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. రైళ్లలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే రైల్వే హెల్ప్ లైన్ 139 కి ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, వారి భద్రతకు రైల్వే శాఖ కట్టుబడి ఉందని చెప్పింది.